నైట్ నిద్రపోయేటప్పుడు వీడు వేషాలు చూడండి. చక్కగా రగ్గు కప్పుకొని పడుకుంటాడండి. గడియారం ముళ్ళులాగా అన్ని చోట్లని కవర్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇటు కాసేపు అటు కాసేపు. మోస్ట్లీ నా కాళ్ళ దగ్గర పడుకుంటాడు. వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య అందరూ దెబ్బలాడుకుంటాం అనమాట, నా దగ్గర పడుకో నా దగ్గర పడుకో అని. వాడికి ఆ రోజు ఎవరి దగ్గర పడుకోవాలనిపిస్తే ఆ రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకుంటాడు. కానీ ఎక్కువగా నా దగ్గరికే వస్తాడండి. ఎందుకంటే వాడు ఎలా పడుకున్నా నేను అలా అడ్జస్ట్ అయిపోయి పడుకుంటాను. మిగతా వాళ్ళు కాసేపు ఉంచుకొని రే లేవరా ఇబ్బందిగా ఉంది లేవరా అంటే పాపం లేచి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. అదే నేనైతే అలా అన్న కదా, అందుకే నా దగ్గర పడుకుంటాడు అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. లియో కోసమని ఒకటి ఆర్డర్ చేశాను. వాడు చూడండి బల్ల కింద ఎలా పడుకున్నాడు. చూపిస్తున్నాను అనమాట నీకోసమే అని. వాడు అంత ఎగ్జైట్ అవ్వట్లేదు, ఎందుకంటే తెలుసు వాడికి ఇదేదో వాడికి నచ్చని వస్తువు ఏదో ఆర్డర్ చేశాను అని. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి, ఎవరికైనా యూజ్ అవుతుంది పెట్ పేరెంట్స్ కానీ పెడుతున్నాను. ఇంతకుముందు నేను ఒకసారి దీన్ని అమెజాన్లో కూడా పర్చేస్ చేశానండి. కాకపోతే అప్పుడు లియో అస్సలు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు కాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండగా. అప్పుడు సర్లే అనేసి ఇంకా టిష్యూస్ యూజ్ చేసేవాళ్ళం, రిటర్న్ చేసేసాను అప్పట్లో. ఎందుకంటే అమెజాన్ నుంచి మనం తొందరగా ఆర్డర్ చేసి రిటర్న్ చెయ్యలేమండి. మీషో అయితే ఈజీ రిటర్న్ ఉంటుందని చెప్పి ఈసారి మీషో నుంచి తెప్పించాను. నేను బ్లూ పెడితే వాడు గ్రీన్ పంపించాడు. చూడండి ఇలా దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ అయితే బయటికి చిందుతాయని కొంచెం తీసేస్తున్నాను. అయినా కూడా పై వరకు ఉన్నాయండి, చూడండి కనిపిస్తున్నాయి కదా. ఇందులో వాడి లెగ్ పెట్టేసి జస్ట్ అలా, అవి ఏంటంటే మనకి సిలికాన్ బ్రిజిల్స్ ఇచ్చాడు. చాలా స్మూత్గా ఉంటుందండి, పెట్కి ఎటువంటి హామ్ చేయదన్నమాట. ఇలా జస్ట్ అందులో వాటర్, లేదంటే మరీ మనకి డర్ట్ ఎక్కువగా ఉంది బయట తిరిగి వచ్చేయడం అట్లా అనుకుంటే కొంచెం షాంపూ వాటర్ వేసేసి, వాటి బాతింగ్కి యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా, లైట్గా వేసేసి ఇలా వాష్ చేయొచ్చు. ఒక మెత్తని క్లాత్ తోటి తుడిచేసుకోవచ్చండి. ఇదంతా అయిన తర్వాత నేను ఏంటంటే వాడికి పా క్రీమ్స్ ఉంటాయి, అవి అప్లై చేద్దామనేసి తెప్పించాను అనమాట. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టాడు, చేస్తుంటే ఏదో చేసేస్తుంది మా అమ్మ అన్నట్టు చూసుకుంటున్నాడు. ఇది డాక్టర్ గారు ఇలా చేయమన్నారు, వినిపించుకోకపోతే కనుక తీసుకురమ్మన్నారు హాస్పిటల్కి, నీకు ఇంజక్షన్ చేస్తారంట అని అన్న తర్వాత మాత్రం చక్కగా చేయించుకున్నాడండి. లేదంటే ఏమవుతుందంటే బయట వాటర్ మగ్గుతో కొట్టి కడిగి చాలా ప్రాసెస్ అనమాట, అదంతా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి జారిపోతుంది. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కాస్ట్ కూడా ఎంతో కాదండి, 225 రూపీస్. తీసేసిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి జస్ట్ మన సిలికాన్ బ్రిజిల్స్ని ఇలా వాష్ చేసేసుకొని డ్రై చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే అలానే పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి నాకైతే. వచ్చేది రెయినీ సీజన్ కదా, కొంచెం బాగా మట్టి అది పట్టుకుంటుంది. బయట ఒకవేళ క్లీన్ చేసినా లోపలికి వచ్చిన తర్వాత మనం దీంట్లో ఒకసారి వాష్ చేసేసి పా క్రీమ్స్ కానీ ఏమైనా అప్లై చేసామంటే వాటికి జర్మ్స్ అనేవి లేకుండా ఉంటుంది కదా. అందుకని అయితే తెప్పించాను. ట్రై చేయండి, ఎలా చూసుకుంటున్నాడు చూడండి.